ఈ నెల 3వ తేదీన నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఎగ్జామ్ కొద్దిసేపటి క్రితం నీట్ ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్టుగా ఎన్ఐటి ప్రకటించడం జరిగింది. నిజానికి రాజస్థాన్ లాంటి రాష్ట్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రంలో ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వటము, దాని ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా 23 లక్షలు, దాదాపుగా 23 లక్షల మంది విద్యార్థులు రాసిన ఈ పరీక్ష రద్దవటంతో విద్యార్థులంతా కూడా ఆందోళనలో ఉన్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం కొంతమంది నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులతో మనం ఉన్నాము, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో నీట్ ఎగ్జామ్ రద్దయిపోయింది, నిన్న మొన్నటి వరకు కూడా ఎగ్జామ్ రాసేంత వరకు ఎంతో కష్టపడ్డారు. సో ఏమనుకుంటున్నారు అసలు? అంటే ఇప్పుడు సడన్గా క్యాన్సిల్ అయ్యేసరికి అందరికీ బాధగానే ఉంటుంది. ఎందుకంటే 2 years నుంచి కష్టపడిందంతా సడన్గా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇప్పుడే ఫ్రీ అయ్యాము, ఇప్పుడే బారాసామని ఫీల్ అయ్యి మళ్ళీ సడన్గా మళ్ళీ వీ హ్యావ్ టు దానికి మళ్ళీ 2 years కష్టపడింది ఇంకో 1 monthలో ఫినిష్ చేయాలి, మళ్ళీ రాయాలి అంటే కొంచెం టెన్షన్ బాగా అన్నీ వస్తాయి. కానీ 2 years ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్పెషల్గా కోచింగ్స్ తీసుకుని ఇంత టైం స్పెండ్ చేశారు కదా, ఆల్ ఆఫ్ సడన్గా క్యాన్సిల్ అయిపోయింది అని అన్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? క్యాన్సిల్ అయ్యింది అంటే రీనీట్ అనేది ప్రతి ఇయర్ అవుతూ వస్తుంది. మరి ఎన్టీఏ దానికి సొల్యూషన్ ఎందుకు చేయట్లేదో అది మనకు తెలీదు. 2024లో కూడా ఇదే సిచ్యువేషన్ అయ్యింది, కానీ అప్పుడు ఓన్లీ ఆ రీజన్లో రీనీట్ పెట్టారు. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా అంటున్నారు. సో మేము చేయని దానికి మళ్ళీ కష్టపడాలి అంటే బాధగానే ఉంటుంది. మీరేమంటారు? ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం దిస్ ఇస్ హ్యాపెనింగ్, రైట్? 2024లో లీక్ అయింది. 2025 వాజ్ అ పేపర్ విచ్ నాట్ ఎవ్రీ వన్ కుడ్ హ్యాండిల్. సో డెఫినెట్లీ ఆల్ ఆఫ్ అస్ వర్ స్కేర్డ్ ఎలా పేపర్ వస్తుందని. మళ్ళీ అగైన్ దిస్ ఇయర్ leak ante it is very hard for all of us to handle, because it's not just our hard work but also the efforts which the teachers have put in, the trust which the parents have put in, and no one can compare to the feelings which we as students have been expressing, because only we can understand how it is to sit in that examination hall, face all the pressures, the time management. Sometimes in many institutions, I mean the centers, they give you the papers 5 minutes late, so you have to cope up with all that stress, manage it at the same time. And now once it's over, you're in a state of mind that you're done with it. But now once you have to sit and write it again, it's very difficult for us, because it's all in our mindset right now. Just covering all 2 years of portion in around a month is not at all easy, and it's very difficult for us to cope up, and not everyone can take it positively. But yeah, రైట్. తను చెప్పినట్టు ఎన్నో అవర్స్ కష్టపడి ఉంటారు ఈ ఎగ్జామ్ కోసం. 2 years ఐపీఈతో పాటు మళ్ళీ నీట్కి సపరేట్గా ప్రిపేర్ అవుతారు. సో ఏంటి అసలు ఎగ్జామ్ ఇలా రీ ఎగ్జామ్ పెట్టడము, ఇదంతా స్ట్రెస్ ఎలా ఉంది అసలు? చాలా బాధగా అండ్ ఇన్ఫ్యాక్ట్ కోపంగా ఉంది, కన్సిడరింగ్ వీ స్టడీడ్ అండ్ దెన్ దేర్ పుట్టింగ్ అ రీ ఎగ్జామ్ అగైన్. సో మళ్ళీ ఇప్పుడు మొత్తం మైండ్ సెట్ అంతా చేంజ్ చేసుకొని చదవాలి. అండ్ దిస్ ఇస్ నాట్ ద కేస్ విత్ జేఈ అండ్ అదర్ ఎగ్జామ్స్ బీయింగ్ కండక్టెడ్ బై ఎన్టీఏ. ఓన్లీ నీట్కే ఇలా జరుగుతుంది. సో వెరీ సాడ్ అండ్ యాంగ్రీ అబౌట్ ఇట్. ఓన్లీ అక్కడ ఎగ్జామ్ ఇలా పేపర్ లీక్ అయిన చోట ఎగ్జామ్ పెడితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ రాదర్ దెన్ ఎంటైర్ ఇండియా. మీరేమంటారు? యాజ్ మా ఫ్రెండ్స్ కూడా చెప్పినట్టు అక్కడ ఎక్కడైతే లీక్ అయిందో అక్కడొకటి పెట్టడంలో తప్పు లేదు, కానీ అక్కడొకటి పెట్టడంలో తప్పు లేదు, కానీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా పెట్టాలంటే ఇప్పుడు మేము కష్టపడి రాసాము, మాకెలా తెలుస్తుంది అది లీక్ అయిందా లేదా అనేది. మేము మా పార్టీకి మేము ఎగ్జామ్ రాయాలన్న టెన్షన్స్లో అంతా చేసి లాస్ట్కి ఇప్పుడు మళ్ళీ రీనీట్ అంటే మళ్ళీ ఆ ప్రెషర్ టెన్షన్ అంతా చాలా ఎక్కువ ఉంటుంది. యాజ్ ఓన్లీ స్టూడెంట్స్ కెన్ గో త్రూ ఇట్, నాట్ ఎన్టీఏ ఆర్ సమ్మన్ ఎల్స్ హు ఆర్ గివింగ్ ఆల్ దోస్ స్టేట్మెంట్స్ అండ్ ఆల్. మీరేమంటారు? ఇప్పుడు ఈ నీట్ రాయడానికి ఆ 2 years కష్టపడింది, ఆ 3 hours ఒక స్టేట్ ఆఫ్ మైండ్ తీసుకురావడానికి. ప్రిపరేషన్ కంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రీనీట్ అంటే మళ్ళీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్, మళ్ళీ ఆ ప్రెషర్ కానీ ఆ ప్రిపరేషన్ కానీ, ఇప్పుడు 2 years చదివింది మళ్ళీ ఒకసారి మొత్తం రివైజ్ చేయాలి, అదంతా కూడా చాలా ఇప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది మాకు. బట్ యా, కానీ ఇప్పుడు రీనీట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఐ హోప్ ఎన్టీఏ వాళ్ళు కొంచెమైనా లైక్ ఇంకా బెటర్ చేయాలి. మా సెంటర్లో కూడా ఫ్రిస్కింగ్ కానీ అది కానీ చాలా లైట్గా చేశారు. ప్లస్ మై పేపర్ వాస్ టేకెన్ 3 minutes ఎర్లీ అండ్ కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి మొత్తం సెంటర్లో. అవన్నీ కూడా రెక్టిఫై చేస్తే మా అలాంటి స్టూడెంట్స్ బాగుపడతారని నా ఒపీనియన్. అంటే మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే, అసలు రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు రాయటానికి ఇమ్మీడియట్గా మీరు సిద్ధంగా ఉన్నారు?
ఇప్పుడు మొత్తం 2 years ప్రిపేర్ అయ్యాము ఈ ఎగ్జామ్ కోసం. ఇప్పుడు అయిపోయింది అన్న స్టేట్లో ఉన్నప్పుడు మళ్ళీ రీనీట్ అంటే టేక్స్ ఫస్ట్ టైమ్ టు సెట్ అండ్ స్టార్ట్ ప్రిపేర్ అగైన్, రివైజ్ అగైన్. సో ఒక మంచి మెడికల్ కాలేజ్లో ఇంకొక 1-2 monthsలో జాయిన్ అయిపోతామన్న హోప్స్తోని మీరు ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాసి కొంచెం రిలాక్స్ అయ్యి ఉంటారు కదా. సో ఇప్పుడు అసలు స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? అసలు ఫస్ట్ నోటీస్ వచ్చినా ఎవరం డైజెస్ట్ చేసుకునే స్టేట్లో అయితే లేము. అందరం ఇంకా ఏమన్నా ఛాన్స్ ఉందా కంపల్సరీ రీనీటేనా, అది ఒకటే ఆప్షన్ అన్నట్టే ఉన్నారు. ఎవరు రీనీట్ రాయడానికి ఇప్పటికిప్పుడైతే సిద్ధం అవ్వలేదు. సో చూడాలి ఏం అవుతుందో అనేది ఇంకా మన చేతుల్లో లేదు. ఎట్లాంటి హోప్స్తో ఉండే అంటే ఇంకా త్వరలో మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిపోతున్నాము అనే దీంతో ఉండుంటారు కదా. యా ఆఫ్ కోర్స్ అందరం మంచిగానే రాసాము. మేము ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికంటే ఎక్కువే ఇచ్చామని మేము ఫీల్ అవుతున్నాము ఈ ఎగ్జామ్లో. అలా చాలా తక్కువ అవుతుంది ఈసారి. ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు రీచ్ అయ్యారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్క్స్. అలాంటిది మళ్ళీ రీనీట్ అంటే ఈసారి పేపర్ అయితే ఈజీ రాదు, ఎందుకంటే ఈజీ పేపర్ వచ్చింది, లీక్ అయింది. ఈసారి అందరికంటే అంటే బెస్ట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయాలి, రీనీట్ కంటే టఫ్ పేపరే ఇస్తారు. 2 yearsలో చదివిన టఫ్నెస్ మళ్ళీ 2 monthsలో ఇంకా టఫ్ పేపర్కి ప్రిపేర్ అవ్వాలంటే అది చాలా కష్టమే అవుతుంది. రైట్. సో చూస్తున్నాం కదా, రీనీట్ నిర్వహించేటట్టయితే ఎక్కడైతే పేపర్ లీక్ అయిందో అక్కడ నిర్వహించండి, కానీ దేశవ్యాప్తంగా ఉన్న 23 లక్షల మందిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు అని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ స్ట్రెస్ 2 సంవత్సరాల నుంచి తాము పడ్డ కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది. మళ్ళీ 2 సంవత్సరాలు చదివిందంతా ఈ 1 నెల 2 నెలల్లో చదివి ఎగ్జామ్ రాయటము అంటే చాలా కష్టసాధ్యమైన పని అని చెప్తున్నారు. సో ప్రభుత్వాలు ఎన్టీఏ మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి విద్యార్థులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ యేసుతో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్. Students have to be very stubborn. Telugu. So గుండె గట్టిపరుచుకొని స్టూడెంట్స్ మళ్ళీ థింకింగ్ దట్ వీ హ్యావ్ గాట్ ఎ ఛాన్స్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్ అగైన్. ఇన్స్టెడ్ వీ క్వశ్చన్ ఎన్టీఏ. ఐ సజెస్ట్ ఎన్టీఏ అండ్ ప్రికాషన్ ఎన్టీఏ దట్ ప్లీజ్ కండక్ట్ ద ఎగ్జామ్ ప్రాపర్లీ. This is the life of so many students. So take care of conducting the exam and in a better way and in a proper way, scrutinizing the exam centers and everything. So I suggest this time and in the upcoming years, the NEET exam will be conducted very properly. Thank you so much. మేడం, 23 లక్షల మంది రాసిన నీట్ ఎగ్జామ్లో ఒకేసారి అకస్మాత్తుగా పేపర్ రద్దయింది అంటే పిల్లల మైండ్ సెట్ అలా ఉంటుంది. మేజర్ ఇష్యూ ఏంటంటే 2 years కష్టపడి ఎగ్జామ్ రాసి ఒక ఫీల్ వచ్చి 100% దే ఆర్ ఇన్ ద సిచ్యువేషన్ టు గెట్ సీట్ అనే పరిస్థితుల్లో మళ్ళీ రీనీట్. గత 3 సంవత్సరాలు చూసుకుంటే ప్రతి సంవత్సరం పేపర్ లీకేజ్ ఆరోపణలు వస్తున్నాయి. మనం పిల్లలకి ఎగ్జామ్కి పోయేటప్పుడు డ్రెస్ కోడ్ అంటున్నారు, రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. బట్ పేపర్ కండక్షన్లో ఏ స్ట్రిక్ట్నెస్ ఇక్కడ ఉంది లేదు. ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద సెంటర్స్లో ఇలానే జరుగుతుంటే నీట్ అనేది 23 లక్షల మంది పిల్లలు రాస్తున్న నీట్ డాక్టర్లను సృష్టించడానికైతే ఇది క్వశ్చన్ పేపర్లు ఇలా ఇస్తే పిల్లలకి ఈ నీట్ ఎగ్జామ్ మీద ఆ హోప్ పోయే పరిస్థితి వస్తుందండి. యాక్చువల్గా రీ ఎగ్జామ్ అంటేనే లాస్ట్ 2 years నుంచి పిల్లల యొక్క మైండ్ సెట్ చేసుకొని 2 years ఆల్మోస్ట్ 24 months వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేసుకొని 680, 670, 650 మార్క్స్ మంచి కాలేజెస్ వస్తాయని చెప్పేసి పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్న టైంలో సో ఇది ఒక పేరెంట్స్ స్టూడెంట్స్ మీద వార్ లెక్క అనిపిస్తుందండి. ఎందుకంటే 2 years నుంచి కంటిన్యూషన్ వర్కింగ్ వేరు. ఎక్కడో కోటాలో ప్రతి ఇయర్ జరుగుతున్న ప్రాబ్లమ్ని అక్కడ రెక్టిఫికేషన్ జరగకుండా ఇండియా వైడ్గా అదే ప్రాబ్లమ్ని ఇండియా వైడ్ అదే ప్రాబ్లం జరిగినట్లు వృద్ధి పిల్లల్ని పేరెంట్స్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో మా సజెషన్ అయితే ముందు ఏదైతే మనం హబ్బు కోటా హబ్ అని చెప్తున్నారో ముందు అక్కడి నుంచి రెక్టిఫికేషన్ జరిగితే సో ఇండియా వైడ్గా మొత్తం ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని. సో కానీ ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయింది, చేసేదేం లేదు. మరి వాళ్ళు మళ్ళీ ఆలోచించి స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఇబ్బంది లేకుండా మంచి డెసిషన్ తీసుకుంటారనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ ఏమో పిల్లలకి భయపెట్టారు క్వశ్చన్ పేపర్తో, ఈ ఇయర్ ఏమో ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి పేపర్ పిల్లల్ని భయపెడతారు. అంటే ప్రతి ఇయర్ ఎన్టీఏ కానీ గవర్నమెంట్స్ కానీ పిల్లల్ని భయపెట్టడానికి నిశ్చయించుకున్నారేమో అనిపిస్తుంది. సో కొంచెం అవి ఒకసారి సెట్ చేసుకుంటే బెటర్ అండి. సో ఎగ్జామ్ అయితే రాయాల్సిందే పిల్లలు. సో ఆల్ ద బెస్ట్.
అమ్మ నీట్ క్యాన్సిల్ అయింది అని వినంగానే వీ టుక్ 1 hour టు గెట్ అడ్జస్టెడ్, రైట్? సో ఆ 1 hour వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ ఏం పెట్టారు, ఎంత పెట్టారు, అసలు మళ్ళీ అగైన్ రీకూపింగ్ దేర్ ఎనర్జీ అనేది చాలా కష్టం. ఏమండి ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళకి ఇచ్చినప్పుడు 2024 క్లియర్గా అవుట్ అయింది అని తెలిసినా కూడా ఇంకా ఏం యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజు కూడా ఎన్టీఏ మళ్ళీ అవుట్ పేపర్ లీక్ అయింది. ఒక చోట కాదు, అన్ని చోట్ల లీక్ అయింది. నెక్స్ట్ పెట్టేది కూడా లీక్ అవ్వదని ఏంటి, ఏం మెషర్స్ తీసుకుంటున్నారు? ఇన్విజిలేటర్స్కి ట్రైనింగ్ లేదు. 5 minutes బిఫోర్ తీసేసుకుంటున్నారు పేపర్స్, 5 minutes ఆఫ్టర్ ఇస్తున్నారు పేపర్స్. అసలు దీని మీద ఎవరు ఏ యాక్షన్ లేదు. మేము మెయిల్స్ పంపించినా కూడా దాని మీద ఏ యాక్షన్ లేదు. ఐ థింక్ ఎన్టీఏ వాళ్ళు దయచేసి తప్పుకుంటే బెటర్, లేదు అంటే కనుక సరిగ్గా కండక్ట్ చేసే విధానంలో దాని యొక్క స్టెప్స్ మంచిగా ఉంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఎందుకంటే వి ఆస్క్ అండ్ రిక్వెస్ట్ ఎన్టీఏ పీపుల్ నాట్ టు ప్లే గేమ్స్ విత్ ద స్టూడెంట్స్ మెంటాలిటీస్ ఆర్ ద స్ట్రెస్ లెవెల్స్. థ్యాంక్ యూ. అంటే ఇంతకుముందు ఎంసెట్ నిర్వహించినప్పుడు ఎట్లా ఉండేది సిచ్యువేషన్, ఎన్టీఏకి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది డిఫరెన్స్ ఏమండి అంటే స్టేట్ లెవెల్లో నిజంగా చెప్పాలంటే బెటర్గానే ఉంది, కానీ ఇప్పుడు చూస్తుంటే బెటర్గా ఉంది అనిపిస్తుంది. అంతకుముందు తీసుకున్న మెషర్స్ ప్రకారంగా తీసుకుంటే, గవర్నమెంట్ తీసుకున్న మెషర్స్ ప్రకారంగా తీసుకుంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కట్ చేస్తున్నాము, ఇవన్నీ అనేపాటికి మేము చాలా సంతోషపడ్డాం. కానీ ఈ రోజున 23 లక్షల మంది యొక్క స్ట్రెస్ లెవెల్స్ గురించి వాళ్ళు ఆలోచించకుండా అసలు అవుట్ అయ్యిందండి, ఓకే డెసిషన్ తీసుకున్నారు, కానీ నెక్స్ట్ ఏంటి అనేది కూడా మాకు ఇంకా డౌట్ ఉంది. సో వాట్ మెజర్స్ అనేది మీరు చెప్పండి. డేట్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు మీరు. అండ్ పిల్లల్ని మళ్ళీ రీకూప్ చేయడానికి ఒక 1 week పడుతుంది వాళ్ళ ఎనర్జీస్ రీకూప్ చేసుకుంటానికి. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించి సైకాలజీ ఆఫ్ ద స్టూడెంట్తో మాత్రం మీరు గేమ్స్ ఆడొద్దు అనేది నా రిక్వెస్ట్ అండి.